ఆచి చికెన్ మసాలా. నేటి నుంచి ఏపీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రారంభం కానున్న పరీక్షలు 18 వరకు సాగుతాయి. వ్యవసాయ మరియు ఫార్మసీ విభాగాల కోసం ఏపీ ఈఎంసెట్ ప్రవేశ పరీక్ష మే 19 మరియు 20 తేదీలలో నిర్వహిస్తారు. ప్రతిరోజు 2 సెషన్స్ లో ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు 2,10,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. ఏపీ తెలంగాణలోని 125 పరీక్షా కేంద్రాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షకు నిమిషం నిబంధన కఠినంగా అమలు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. నేటి నుంచి ఏపీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రారంభం కానున్న పరీక్షలు 18 వరకు సాగుతాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా 10th ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఉన్నత చదువులకు గాని ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే విద్యార్థులకి నేటి నుంచి అయితే మరొక మెట్టు ఎక్కబోతున్నారని చెప్పుకోవచ్చు. సుదీర్ఘ ప్రయాణం విద్యార్థులకి ఇక్కడి నుంచే మొదలవుతా ఉంటది. విద్యార్థుల యొక్క భవితవ్యం అయితే నేడు తేల్చుకొనున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంలో చదివిన విద్య మొత్తం ఒక ఎత్తు అయితే నేటి నుంచి విద్యార్థులు చదవబోయేది మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవితవ్యాన్ని తేల్చే ఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షల షెడ్యూల్ అయితే నేటి నుంచి అని చెప్పుకోవచ్చు. రోజుకి 2 సెషన్లలో పరీక్షలు అయితే నిర్వహణ అధికారులు చేపట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారుల పూర్తి యంత్రాంగం మొత్తం కూడా సంసిద్ధమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు ఇటుపక్క పోలీసులు ఎక్కడ కూడా విద్యార్థులకి గాని అలాగే ట్రాఫిక్ సమస్యలు లేకుండా గాని విద్యార్థుల సెంటర్ వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం మొత్తం పనులు చక్కబెట్టిన పరిస్థితి ఉంది. మార్నింగ్ సెషన్ కు సంబంధించి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క పరీక్షలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉండే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పరీక్షల్లో రాయనున్న 2,10,766 మంది అభ్యర్థులు మొత్తం కూడా వాళ్ళ యొక్క భవితవ్యం చేర్చుకోనున్నారు. 125 పరీక్షా కేంద్రాలు కూడా మొత్తంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా ఉదయం సెషన్ కోసం 7:30 నుండి మధ్యాహ్నం సెషన్ కోసం 1:30 PM నుండి మధ్యాహ్నం నుండి పరీక్షా హాల్లోకి అనుమతి అయితే అధికారులు ఇవ్వనున్నారు. అయితే అధికారుల చెప్పిన వివరాల ప్రకారం అయితే ఖచ్చితంగా 1 నిమిషము తేడా ఉన్నా గానీ విద్యార్థులను అయితే లోపలికి అనుమతించే పరిస్థితి కనబడట్లేదు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు గాని అలాగే ఆభరణాలు గాని పరీక్ష కేంద్రంలోకి అనుమతించే పరిస్థితి లేదు. అది ముందుగానే విద్యార్థులు వాటన్నిటిని తీసుకొని విద్యార్థులను పంపించాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 1 నిమిషం నిబంధన అమలు అనేది మాత్రం చాలా క్రియాశీలకంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని అధికారులు ముందు నుంచే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం సెషన్ 9 తర్వాత మధ్యాహ్నం 3 తర్వాత పరీక్ష కేంద్రంలోకి అయితే అనుమతించని పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు కూడా ఖచ్చితంగా తీసుకురావాలని, ఫోటో గుర్తింపు కార్డు లేని పక్షంలో ఆ పరీక్షా కేంద్రంలోకి అయితే ఖచ్చితంగా అనుమతించము అని కూడా అధికారులు ఇప్పటికే పలు రకాల రూల్స్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. 1 నిమిషము లేట్ అయినా గానీ అలాగే ఖచ్చితంగా గుర్తింపు కార్డు లేనిది
లోపలికైతే అనుమతించని పరిస్థితి ఖచ్చితంగా లేదని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్ తో పాటు ఖచ్చితంగా ఆ గుర్తింపు కార్డు కూడా లేని పక్షంలో లోపలికి రానంటున్నా. అలాగే నలుపు లేదా నీలి రంగు బాల్ పాయింట్ పెన్ను తప్పనిసరిగా తెచ్చుకోవాలని, ఆ రెండు లేని పక్షంలో కూడా అనుమతి ఆ లోపలికి ఉండదంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. అలాగే క్యాలిక్యులేటర్లు, లాంగ్ టేబుల్స్, అలాగే పేజర్లు, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఆ పరీక్షా కేంద్రంలో కూడా అనుమతించరని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ పరీక్షా సమయంలో కంప్యూటర్ హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సమస్యలు వస్తే ఆ వెంటనే ఇన్విజిలేటర్ కి తెలపాలని, తెలిపిన ఆ పక్షంలో వారికి ఉన్న సమయాన్ని రెట్టింపు చేయటం, వాళ్ళకున్న సమస్యను త్వరితగతిన పరిష్కరించి వారిని మరలా ఎగ్జామ్ రాసేందుకు చేసేందుకు వేడులుగా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రతి సెంటర్ దగ్గరగా ముందే ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, ఇంజనీరింగ్ అధికారుల్ని ఉంచిన పరిస్థితి, సాఫ్ట్వేర్ కు సంబంధించిన అధికారుల్ని ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అలాగే విద్యార్థులు చెప్పకుండా టైం అయిపోయిన తర్వాత మాకు సమస్య తలెత్తిందని చెప్పిన ఉపయోగం ఉండదంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సిస్టమ్ మార్చాల్సి వస్తే ఆ కోల్పోయిన సమయాన్ని అభ్యర్థికి అదనంగా కూడా కేటాయించే ప్రక్రియ ఉందని అధికారులు చెప్పినప్పటికీ ఆ విద్యార్థులు ఆ యొక్క విషయాన్ని కనిపెట్టి సమస్య వచ్చిన పక్షంలో ఖచ్చితంగా ఇన్విజిలేటర్ కి తమ సిస్టమ్ సమస్య వచ్చిందని చెప్పాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థి సాధించిన మార్కులు అంటే ప్రాథమిక ప్రకారం స్క్రీన్ పై కనిపిస్తాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఫైనల్ ర్యాంకును మాత్రం నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత కేటాయించే పరిస్థితి కనపడతా ఉంది. అలాగే అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలను సందర్శించి హాల్ టికెట్ లోని సూచనలను జాగ్రత్తగా చదవాలని కన్వీనర్ ఇప్పటికే డాక్టర్ కె విజయ కుమార్ రెడ్డి సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా విద్యార్థులకు సంబంధించి నేటి నుంచి జరుగుతున్న ఈ యొక్క పరీక్షలు వారి జీవితంలోనే అతి ముఖ్యమైన పరీక్షలైన నేపథ్యంలో ముందుగానే విద్యార్థులు పరీక్షా సెంటర్లని వెతికి ఉంచుకోవటము, అలాగే విద్యార్థులు లోపలికి వస్తున్న సమయంలో హాల్ టికెట్ తో పాటుగా గుర్తింపు కార్డులని తీసుకొని రావటం, అలాగే ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఎటువంటి లేకుండా ముందు జాగ్రత్తలు పాటించటం, ముఖ్యంగా ఒక్క నిమిషం తేడాతో ఎక్కడా కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ కు సంబంధించి లేటుగా హాజరైతే వాళ్ళని ఖచ్చితంగా దూరంగా పెట్టే విషయం గానీ చాలా స్ట్రిక్ట్ గా అమలు అవుతుందని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేవాళ్ళు, అలాగే సుదూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకునే వాళ్ళు రాత్రే వివిధ హోటళ్లలో విద్యార్థులు కూడా బస చేసిన పరిస్థితి ఉంది. అలాగే తెలిసిన వారి ఇళ్లలో బస చేసి పరీక్షా కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఎగ్జామ్ సమయానికి 2 గంటల ముందు నుంచి కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు, పట్టణాలలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా అధికారులు ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న దీనికి సంబంధించి పరీక్షా ప్రవేశాలకు సంబంధించిన రూట్ మ్యాప్ కు సంబంధించి కూడా అధికారులు కలెక్టర్లతో, జిల్లా ఎస్పీలతో సమావేశమయ్యి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు పగడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. శివ, आधार कार्ड दो फोटो ले लो, दो फोटो ले लो ना, इसकी फोटो पासपोर्ट साइज फोटो ले लो, पासपोर्ट साइज के 2 फोटो बड़ा फोटो लगा दो, वो बड़ा फोटो लगे भाई चलो नहीं है आपके जो बोला लेकिन ये बाकी आते हैं उन लोग पढ़ा दो, मैं लेके आ मैं जाता हूँ उनके पास।